సినీ నటి ప్రత్యూష మృతి కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో తీర్పు వెలువడనుంది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం తీర్పు చెప్పనుంది. 2 దశాబ్దాల క్రితం సినీ నటి ప్రత్యూష మృతి సంచలనం రేపింది. 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగిన ప్రత్యూష సిద్ధార్థ్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించగా 24న ప్రత్యూష చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ కేసులో సిద్ధార్థ్ రెడ్డికి హైకోర్టు జైలు శిక్ష విధించింది. అయితే శిక్ష పెంచాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ప్రత్యూష తల్లి సరోజినీదేవి. కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఏడాది నవంబర్లో తీర్పును రిజర్వ్ చేసింది. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధించారు. అయితే దీనిపై సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు.